హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి స్పైసీ ఎగ్ మసాలా కర్రీ. సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా స్పైసీగా ఎగ్ మసాలా కర్రీని చేసుకొని తృప్తిగా కడుపు నిండా తినేయచ్చు. ఇలా ఎగ్ కర్రీని చపాతీ, అన్నం, రోటీ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఎగ్ మసాలా కర్రీని. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. అందులోనే కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి ఇలా ఒక 4-5 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలని జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి వేసుకోండి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా వేసుకోండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుంటే ఈ విధంగా ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపుని వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న రోల్లో 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని అలాగే మసాలాను వేసుకొని దంచుకొని ఇలా వేసుకోండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇలా వెల్లిపాయలు మసాలా దంచుకొని వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇది వేసుకోవడం వల్ల కూర రుచి మారిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అది వేసుకోగానే చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం పొడి అలాగే రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా మూత పెట్టి నూనెలోనే మగ్గించుకోండి. ఇలా చక్కగా మగ్గిపోయి నూనె పైకి తేలిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళొకసారి కలుపుకొని మళ్ళీ 5 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 5 గుడ్లను ఉడికించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. ఈ గుడ్లని ఒక్కొక్కటిగా తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా వీటికి చిన్న చిన్న ఘాట్లను పెట్టుకోండి. అలాగే ఒకవేళ మీకు ఇష్టం ఉంటే వీటిని నూనె అలాగే పసుపు వేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్లో టాస్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ నేను అలా చేయట్లేదు. ఇలా పెట్టుకున్న తర్వాత గుడ్లని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా 5 నిమిషాల తర్వాత కర్రీని కొంచెం ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తీసి పెట్టుకున్న గుడ్లను వేసుకోండి. ఇలా గుడ్లన్నీ వేసుకొని కలిపేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు మూత పెట్టి చిన్న మంటపై మగ్గించుకోండి. ఇలా మగ్గించుకోవడం వల్ల గుడ్లకి కొంచెం ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. తర్వాత మూత తీసుకొని కొంచెం పుదీనాని శుభ్రంగా కడుక్కొని వేసుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడిని కూడా వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా సింపుల్గా స్పైసీగా ఈ కర్రీని చాలా టేస్టీగా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చింది కదూ? ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.